అబ్రహాము దేవుడు పిలిచాడు. ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతానే. లేచి నీ తండ్రి ఇంటను, నీ దేశమును, నీ జనాంగాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళవయ్యా అని అన్నాడు అబ్రహాముతో. ఎక్కడన్నాడు? ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వర్షాల్లో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? 12వ అధ్యాయం మొదటి వచనంలో నేను చూపించే దేశానికి వెళ్ళవయ్యా, నువ్వు సమస్తం వదిలిపెట్టామన్నాడు. దేవుడు చెప్పినట్టుగా వదిలిపెట్టేశాడు, బయలుదేరిపాడు. కానీ 13వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేటప్పుడు కల్లా ఈ బికెమ్ బహు అట. ఆ మాట చదువున్నాను ఒక్కసారి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎప్పుడైతే ధనం పెరిగిపోయిందో అబ్రహాం జీవితంలో ఏమైపోయింది తెలుసా? బలిపీఠాలు లేకుండా పోయినాయి. దేవుని సన్నిధి కోల్పోయి ఉంటున్నాడు. దేవుని ఆరాధించడం మానేశాడు. రిచ్ అయ్యే కొలది, ధనము సమకూడే కొలది, తన అవసరాలు తీర్చే కొలది, హెచ్చించుకొని తను పై స్థాయికి వెళ్ళే కొలది ఏమైపోయాడంటే, ఆ కింద 2వ వచనం దయచేసి చదువుదామా? 3వ వచనం చదువునా? అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, ఎక్కడట? మొదట ఉన్నా అంటే మొదట ఎక్కడైతే బలిపీఠం కట్టాడో మరలా తిరిగి అక్కడికి వస్తేనే కానీ. క్రైస్తవ సంగమా, ప్రియదేన్ బిడ్డ, ఎంత విచారకరం అంటే, ఆత్మానుసారంగా ప్రారంభించాము, దేవుళ్ళు ఆత్మీయంగా ఉన్నాము. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా, మన అవసరాలు తీరేటప్పటికల్లా, మన యొక్క కోరికలు తీరేటప్పటికల్లా, మన జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతున్నాయని అనేటప్పటికల్లా ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతున్నామా? ఈ దినాన్న వేసుకోవాల్సిన ప్రశ్న, నా జీవితంలో నిజమే ప్రభు, మొదట బాగానే ప్రారంభించాను ప్రభు, మొదట ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని అయ్యా, మొదట ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో వెళ్దామా అనుకొని, ఎప్పుడు ప్రార్థన జరుగుతుందో, ఎప్పుడు కూటాలు జరుగుతాయో అని అనుకొని ఆసక్తితో ఉండేవాడిని అయ్యా, ఉండేదాన్ని అయ్యా. కానీ నాడేమైపోయిందంటే ఆసక్తి మెల్లిమెల్లిగా ఇప్పుడు క్రైస్తవ సంగమా, ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు నిన్ను వెలిగించాలంటే నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలంటే నిద్రమత్తు నుంచి లేవాలి. ఎప్పుడైతే లెగుస్తావో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తేజరిల్లేటట్టు చేస్తాడు.